హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో టేస్టీగా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తున్నాం. చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. దీనికి ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, నిమ్మకాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చికెన్, కారం అండ్ నూనె ప్లస్ పెరుగు కావాలి. అన్నీ రెడీగా పెట్టుకోండి. మేము 1 కేజీ చికెన్ తీసుకున్నాం. 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 టీ స్పూన్ గరం మసాలా మీ ఫ్లేవర్కి తగినట్టు వేసుకోండి. మేమైతే 2 టీ స్పూన్స్ వేసాం 1 కేజీ చికెన్కి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేయండి. ఇది నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది మినిమం 4 అవర్స్ నానితే బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ మీ ఇష్టం. హాఫ్ అన్ అవర్ అయితే మినిమం ఉండాలి. తర్వాత 4 అవర్స్ వరకు ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు మ్యారినేషన్ అనేది. ఇంకా పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగేసి దాన్ని కూడా వేసేసి పసుపు, కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మేమైతే 1 కేజీ చికెన్కి 4 టీ స్పూన్స్ కారం వేసాము ప్రస్తుతానికి. దీంట్లో కలర్ చూసినప్పుడు, మీరు మ్యారినేట్ చేసినప్పుడు కలర్ చూసుకుని మీకు ఒకసారి టేస్ట్ కూడా చూసుకుని సరిపోకపోతే వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ పడుతుంది. మేము పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అంత ఎక్కువ వేయలేదు కారం. నెక్స్ట్ ఆయిల్ వేసాము. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. బిర్యానీ ఆకులు కూడా జస్ట్ ఫ్రేగ్రెన్స్ కోసం అని వేసాము. 2 బిర్యానీ ఆకులు అలా ఒకసారి మిక్స్ చేసేసి కర్డ్ అంటాం కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుంచి తీసిన గట్టిగా అయిన కర్డ్ని వేసేసి, కర్డ్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది మీకు. మేమైతే ఒక 1/2 లీటర్ వరకు కర్డ్ వేసేసాం. ఇప్పుడు మ్యారినేట్ చేసేస్తే చూసారా, కలర్ మాకైతే సరిపోయింది. అందుకనే మేము ఇంకా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు కారం. ఒక చెక్క నిమ్మకాయ పిండేసి గింజలు తీసేసి మళ్ళీ ఒక్కసారి చేత్తో మిక్స్ చేసేసుకుని అలా మినిమం 30 మినిట్స్ 4 అవర్స్ వరకు. 4 అవర్స్ కూడా ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఒక్కొక్కసారి మనం నైటే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ మినిమం అయితే 30 మినిట్స్ అన్న మ్యారినేషన్ ఉంటేనే ఆ ముక్కకి ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ పడతాయి అన్నమాట. దీన్ని అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్లోకి ఆఫ్టర్ 4 అవర్స్. సో బిర్యానీ స్టార్ట్ చేశాక మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ బిర్యానీ ఆకులు, పసుపు, మనం కుంకుమ పువ్వు నానబెట్టుకుని తీసిన పాలు ఆ కలర్ కోసం అనమాట. అవన్నీ పక్కన పెట్టుకుని బిర్యానీ దినుసులన్నీ ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని, వెడల్పాటి గిన్నె, బిర్యానీకి సరిపడా గిన్నె. మేము 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నాం. ఒక పెద్ద డిష్ అనమాట. ఒక పెద్ద గిన్నె తీసుకుని కింద లేయర్ లాగా ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోండి. ఇంకొక పక్క గిన్నెలో వాటర్ హీట్ చేసి దాంట్లో కావాల్సిన బిర్యానీ దినుసులు, షాజీరా, ఆ పువ్వు, లవంగం, చెక్క, బిర్యానీ ఆకులు అన్నీ వేసుకోండి ఒక గిన్నెలో. వాటర్ వేడైనాక ఆ బ్లాక్ ఇలాచి, మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ కొంచెం 1 కేజీ కాబట్టి ఒక్కొక్కటి ఒక 5 to 6 నెంబర్స్లో వేసుకోండి. ఇలాచీ కూడా వేసుకుందాం. తర్వాత ఆ బిర్యానీకి సరిపడా సాల్ట్ అనమాట, ఆ రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయండి. ఇది ఒక 75% కుక్ అయితే సరిపోతుంది. 75% కుక్ అయినాక ఆల్రెడీ ఇటుపక్క మనం చికెన్ పెట్టేసాం కదా, ఆ చికెన్ కూడా ఉడికిపోతుంది 75% కుక్ అయ్యే లోపల. అలా అవ్వంగానే ఆ పక్కన తీసేసి వడగొట్టేసి ఆ రైస్ని మాత్రం ఆ చికెన్ ఉడుకుతుంటే దాని మీద ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, అలానే పుదీనా, కొత్తిమీర కూడా ఒక లేయర్లో వేసేసి మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ రైస్. 75% కుక్ అయితే సరిపోతుంది. మిగతాదంతా దీని మీద కుక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేస్తాం చూడండి. మళ్ళీ ఒక్క లేయర్ వేసేసి మళ్ళీ దాని మీద కూడా సేమ్ కొత్తిమీర, పుదీనా కట్ చేసినవి వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, అదే లాస్ట్ లేయర్ అనుకుంటే కనుక పైన మీరు నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, పాలు వేసేయండి. సో మంచి కలర్ వస్తుంది అనమాట అది వేయటం వల్ల. అది లేకపోతే మీరు ఇగ్నోర్ చేయొచ్చు, నో ఇష్యూస్.
చూసారా, అంతా స్ప్రెడ్ చేసేసి నీట్గా గిన్నె చూసారా కరెక్ట్గా సరిపోయింది. 2 kgs పట్టే గిన్నె తీసుకున్నాం మేము. అలా కుంకుమ పువ్వు పాలు వేసేసి మూత గట్టిగా పెట్టేసి దాని మీద వేడి నీళ్ళు పెట్టండి గిన్నెతో, వెయిట్ కోసం, దమ్ము కోసం అన్నమాట. పైన నెయ్యి వేయటం కూడా మర్చిపోకండి. నెయ్యి మీ ఇష్టం, అది నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మేము నెయ్యి ఇష్టపడతాం కాబట్టి కొంచెం 4 సైడ్స్లో ఒక టీ స్పూన్ నెయ్యి వరకు వేసుకుని మూత పెట్టేసాం. ఇలా ఒక 10 minutes హై ఫ్లేమ్లో ఉడికినాక తీసేసి లో ఫ్లేమ్ పెట్టండి. ఒక 30 minutes అయ్యాక చూసారా ఎలా ఉందో బిర్యానీ. తీసుకుని వేరే గిన్నెలోకి పెడుతున్నాం, ఎందుకంటే చికెన్ అన్నీ కలవాలని చెప్పి. చూసారా ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. బాయ్, సబ్స్క్రైబ్ చేసేయండి మా